చాలాసార్లు మనకు కలిగే బాధలు కానీ నష్టాలు కానీ రోగాలు కానీ ఇవన్నీ లోకపరంగా వచ్చినవిలే, అందరికీ వస్తున్నాయి కదా, వయసు పరంగా వస్తున్నాయి కదా. ఇదిగో ఇక్కడ ఈ ఏరియాలో ఈ ఇన్సిడెన్స్ ఉంది, ఈ కోఇన్సిడెన్స్ ఉంది, దానివల్ల నాకు వచ్చిందిలే, నేనే తప్పు చేయలేదులే, ఐఎమ్ ఆల్వేస్ రైట్ విత్ గాడ్, లేదా దేవుడితో నాకు పని లేదు, ఈ లోకాన్ని ఎవరో నడిపిస్తారు, ఒక సూపర్ న్యాచురల్ పవర్ నడిపిస్తుంది, కానీ ఎవరు ఒక మనిషి అనేవారు లేరు అన్న ఇదిలో చాలా మంది బ్రతుకుతూ ఉంటారు. వారి బ్రతుకును సరి చేసుకునే అవకాశం ఉన్నా సరి చేసుకోలేని దుస్థితిలో వారు ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ 38వ కీర్తనలో మనతో మాట్లాడుతున్నారు. మన పాపముల వలన, మన దోషముల వలన, మన మూర్ఖత వలన దేవుని కోపము ఉగ్రత మన మీదకి వస్తుందంట. మరి ఆయన కోపము ఉగ్రత మన మీదకి వస్తే మనకు కలిగే నష్టాలు ఏంటో తెలుసా? మొదటిది, ఆరోగ్యం మన నుంచి వెళ్ళిపోతుందంట. మన శరీరాన్ని వదిలి ఆరోగ్యము వెళ్ళిపోతుందంట. మరి పుట్టడం మనం ఎలా పుడతామండి? సంపూర్ణ ఆరోగ్యవంతులుగా పుడతాము. మరి ఎప్పుడైతే నయమాను వెళ్ళి ఆ చెప్పిన నదిలో మునిగాడో అతను ఏమైందంట, పసిపిల్లల దేహము వలె అతని దేహము మారిపోయిందంట. మరి పసిపిల్లల దేహంతో, ఆరోగ్యంతో, మనం ఎంతో మృదువైన చర్మంతో, ఎంతో సంపూర్ణ ఆరోగ్యంతో మనము ఈ భూమి మీదకి వస్తాము. కానీ ఎప్పుడైతే మనము పాపం చేస్తామో, మన మూర్ఖతతో మనం ఉంటామో, దేవుడు మన మీద ఉగ్రత చూపిస్తాడంటే. ఆయన కోప్పడితే ఏమవుతుంది? మనకున్న ఆరోగ్యం మన నుంచి వెడలిపోతుంది, మనకున్న ఆశీర్వాదాలు మన నుంచి వెడలిపోతాయి. దాన్ని బట్టి ఏమైపోతుంది? మనము బాధల్లో మునిగిపోతూ ఉంటాం. ఇంకొకటి ఏంటి? ఎముకల్లో సత్తువ తగ్గిపోతుందంట. అంటే ఏంటంటే ఎముకలలో అస్వస్థత అంటే ఏంటి? ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అంటే ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా ఆర్థోపెడిక్ వార్డ్ అంటే ఎముకల వార్డుకి వెళ్ళి చూస్తే అక్కడ పేషెంట్స్ ఉంటారండి. అంటే ఫ్రాక్చర్ కేసెస్ అను, చిన్న కేసెస్, లేదా సర్జరీ చేసిన కేసెస్, వారిని అడగండి. పెయిన్ అంటే ఎంత దారుణంగా ఉంటుందో వాళ్ళు చెప్తారు. రాడ్స్ వేసుకొని అంత స్క్రూస్ ఫిక్స్ చేసి సర్జరీ చేసిన వాళ్ళకైతే అది చూస్తేనే మనకి అమ్మో ఏంటి పరిస్థితి అనిపిస్తుంది. అలాంటి దుఃఖకరమైన ఇబ్బందులు కూడా మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది దేవుని కోపం మన మీదకి వస్తే. మరి ఇంకొకటి, మోయలేని భారాలు. అసలు ఎందుకు వస్తున్నాయో తెలియదు, ఈ అప్పులు ఎందుకు వస్తున్నాయో తెలియదు, అసలు నేను దీనికి ఈ నష్టం ఎందుకు కలుగుతుందో తెలియదు. ఒక రోజు తర్వాత ఒకటి, ఒక రోజు తర్వాత ఒకటి, ఒక నష్టము, ఒక రోగము. మన చేతుల్లో మనకు ఉంటున్న డబ్బులు కూడా ఎందుకు పోతున్నాయో తెలియదు, మన దగ్గర ఉన్న మనుషులు ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియదు, మన మీద భారం పడిపోతూ ఉంటుంది, మన చేయాల్సిన పని మనం చేయలేము. అలాంటి దీన స్థితిలోకి మనం దిగజారిపోతాం. మరి అట్లనే శ్రమలు, కృంగుదల. మరి కొంతమందికి చూడండి, డిప్రెషన్, అన్నీ ఉంటాయి కానీ డిప్రెషన్, ఏదో జరిగిపోతుంది, నా మీదకి ఏదో రాబోతుంది, సూసైడల్ థాట్స్ అని ఒక డిప్రెషన్ లోకి వెళ్తూ ఉంటారు. ఇంకొకటి చూసుకుంటే దుఃఖము. ఇట్లనే అన్నీ ఉంటాయి కానీ వేదన, ఏమైపోతుంది, అయ్యో ఈ ఉన్నదంతా పోతుందేమో, ఎవరు నా దగ్గరికి రారేమో అన్న బాధ. ఇంకొకటి తీసుకుంటే మనోవేదన, నిట్టూర్పులు. అంటే చుట్టుపక్కల ఉన్న వారు కూడా నసుకుతూ ఉండడం, నిట్టూర్పులు విడవడం, ఏంటి అన్నట్లు. మనసులో నీకు వేదన, అసలు ఆ వేదన ఎందుకు కలుగుతుందో కూడా నీకు అర్థం కాదు. ఇంకొకటి, బలం మనల్ని విడిచిపోతుంది. అన్ని బాగానే ఉంటాయి, శరీరంలో మొత్తం ఆరోగ్యంగా ఉన్నట్లు ఉంటుంది, కానీ నీ దగ్గర బలం లేనట్లు నువ్వు అయిపోతావు. నాకు బలం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు శక్తి లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అన్న పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఇంకొకటి చూసుకుంటే కనుదృష్టి తప్పిపోవడం. అంటే ఏంటంటే, కనుదృష్టి తప్పిపోవడం అంటే నీ కళ్ళు పోవడం అని కాదు, కానీ నీ ఎదురుగా మంచి నువ్వు చూస్తావు, మంచిగా నీ పిల్లలు కానీ నీ కుటుంబం కానీ సంతోషంగా ఉండడం నువ్వు చూస్తావు, కానీ నువ్వు వాటిని బట్టి సంతోషించవు. ఏదో జరిగిపోతుందన్న దాన్ని బట్టి నువ్వు వేదన పడిపోతూ ఉంటావు. ఒక దాన్ని చూస్తే, ఏదైనా ఒక యాక్సిడెంటో లేకపోతే ఏదైనా ఒక వీడియో చూస్తే, అమ్మో ఇలా నాకు జరిగిపోతుందేమో అన్న భయము నిన్ను ఆవరించేస్తుంది. నీకు మంచి మాటలు వినిపిస్తున్నా నువ్వు వినలేవు, నువ్వు చూడలేవు. అట్లనే నువ్వు ఇతరులు నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు నువ్వు వారికి ఎదురు చెప్పలేవు. అంత బాధ, నష్టంలో నువ్వు ఉండిపోతున్నావు. ఇంకొకటి,
కీడు చేయువారు నీకు దగ్గరగా ఉంటారు. వాళ్ళు నీ మీద కపటోపాయములు చేస్తుంటారు. ఎలా నిన్ను బాధించాలా అని వారు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నవారు నీకు దగ్గరగా ఉంటారు. ఇంకొకటి వెలివేయబడటం, నీ కుటుంబ సభ్యులు నిన్ను వెలివేసే పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. మరి ఇవన్నీ మనకి కొండ గుర్తులు. దేవుడు మన మీద ఉగ్రత చూపిస్తున్నాడు, కోపం చూపిస్తున్నాడు. ఇప్పుడైనా మనం సరి చేసుకోవలసిన సమయము. మనం మూర్ఖతను తీసివేసుకోవాలి. చాలా మంది మూర్ఖత వల్ల అది వారికి అర్థం అవ్వదు. కానీ ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో ఆ మూర్ఖతను పక్కన పెడితే దేవుడు ఉగ్రతను ఆయన యొద్ద నుంచి తొలగించి వేస్తాడు. నీ పాపములు, నీ దోషములు ఇలా నీ మీద భారం మోపుతున్నప్పుడు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఒక్కటే అడుగు, దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నువ్వు ఉన్నావా నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడని నేను నమ్ముతున్నానయ్యా, నాకు సహాయం చేయి, నాకు విడుదలివ్వన్నప్పుడు ఆయన తప్పక నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి ఆయనని ఆశీర్వదిస్తాడు. ఆమేన్.